హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ తేజ. వెల్కమ్ టు అవర్ ఛానల్ బీటీఆర్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఏదైనా ఒక ఇమేజ్ ఉందనుకోండి. ఆ ఇమేజ్లో టెక్స్ట్ని మనం బయటికి తీసి కాపీ అయితే చేసేసుకోవచ్చు అనమాట. కాపీ చేసుకొని మన ఫ్రెండ్స్కి కానివ్వండి లేదా ఎవరికైనా మనం అయితే షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే మీకు, ఏదైనా మనం ఒక నోట్స్ని ఫోటో తీసామనుకోండి. తీసిన తర్వాత అందులో మనకి అర్థం కాలేదు అనుకోండి హ్యాండ్ రైటింగ్ మనం ఫోటో తీస్తే జస్ట్ మనం ఒక్క క్లిక్తోనే అది మనకి కంప్యూటర్ లెటర్స్ ఉంటాయి కదా, అట్లాగైతే వచ్చేస్తుంది అనమాట. క్లారిటీగా మీకు మ్యాటర్ రూపంలో. అలా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా యూస్ఫుల్ వీడియో అనమాట ఇది. వీలైనంత వరకు ఎండ్ వరకు చూడండి అన్న, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా, స్టూడెంట్స్ కానివ్వండి ఎవరికైనా సరే. ఫ్రెండ్స్, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికోసం పెద్దగా ఏం కష్టపడని అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు టెక్స్ట్ స్కానర్ అని టైప్ చేయండి. ఇక్కడ మీరు టెక్స్ట్ స్కానర్ అని టైప్ చేయండి. టెక్స్ట్ స్కానర్ అని టైప్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట. అప్లికేషన్ వచ్చేసి ఈజీ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి 4.5 రేటింగ్ అయితే ఉందన్నమాట. చాలా మంచి రేటింగ్ అయితే ఉంది. దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి కనుక మీరు డైరెక్ట్గా ఫోటో తీసుకొని మీరు టెక్స్ట్లా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారా, లేదా మీరు డైరెక్ట్గా మీరు గ్యాలరీ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నారా అనేది అడుగుతుందన్నమాట. ఇక్కడ నేను డైరెక్ట్గా ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి కిందన చూసుకోవచ్చు మనకి ఇక్కడ కెమెరా సింబల్ ఉంది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేయని వెంటనే మనకి ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇలా వస్తుంది. దీన్ని అయితే మీరు ఫోటో తీసుకోలేదు, జస్ట్ మీరు ఫోటో తీసుకుంటే సరిపోతుంది. మీరు కరెక్ట్గా ఫోకస్ అయ్యేటట్టు ఫోటో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత జస్ట్ మీరు ఇక కెమెరా సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి గైస్, మనం ఇక్కడ నుంచి క్రాప్ అయితే చేసుకోవచ్చు, ఎక్కడ నుంచి ఎక్కడ వరకు కావాలని చెప్పేసి. నేను ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ వరకు ఇలా పెట్టాను. పెట్టేసిన తర్వాత మనకి టాప్లో చూసుకోవచ్చు గైస్, క్రాప్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేసిన తర్వాత స్కాన్ మీద క్లిక్ చేయండి. స్కాన్ మీద క్లిక్ చేయగానే మనకి స్కానింగ్ అయితే అవుతుంది. అయిన తర్వాత మనకి యాడ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. యాడ్స్ వస్తాయి, జస్ట్ స్కిప్ చేసేసేయండి సరిపోతుంది. స్కిప్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, జస్ట్ మనకి ఫోటోలో ఉన్న మనకి మొత్తం మ్యాటర్ అయితే ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది, చూడొచ్చు. ఇక్కడ ఫోటో మళ్ళీ మీకు కావాలనుకుని ఫోటో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు టెక్స్ట్ రూపంలో కావాలంటే టెక్స్ట్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు ఎవరికైనా షేర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కాపీ చేసుకొని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ కాపీ చేయాలనుకుంటే చూడండి, మనకి టాప్లో ఒక సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి కాపీ అయితే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది కదా, టాప్ రైట్ సైడ్లో దీని మీద క్లిక్ చేశారు అనుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వాట్సాప్ నుంచి అయితే మీరు డైరెక్ట్గా షేర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే నేను షేర్ చేస్తాను చూడండి. గాయస్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ షేర్ అయితే అయిపోతుంది అనమాట. మొత్తం మ్యాటర్ మొత్తం అయితే షేర్ అయిపోతుంది అనమాట, షేర్ చేసుకుంది. ఇట్లాగైతే మీరు ఈజీగా అయితే షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, షేర్ అయితే చేసుకోవచ్చు, మీకు ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఒకవేళ మీకు గ్యాలరీలో ఫోటో ఉంది, మీరు అక్కడ నుంచి తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనకి టాప్ రైట్ సైడ్లో చూసుకోవచ్చు, మనకి ఫోటో సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే దీన్ని క్యాన్సిల్ అయితే చేసేసేయండి. క్యాన్సిల్ చేసిన తర్వాత మీకు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గ్యాలరీ అనేది వస్తుంది. గ్యాలరీ మీద క్లిక్ చేసేసి ఏదో ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రాప్ చేసుకుంటున్నా. ఫోటో తీసుకుని డైరెక్ట్ చేస్తే అయిపోతుంది కదా ఈజీగా. బట్ మన గ్యాలరీలో ఉన్న ఫోటోకి అయితే ఇలా చేయవచ్చు. క్రాప్ చేసుకొని సేమ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ మీద క్లిక్ చేశాను. స్కాన్ మీద క్లిక్ చేస్తే మనకి యాడ్ అయితే వస్తుంది. యాడ్ని స్కిప్ చేసేసేయండి. క్లోజ్ అయితే అయిపోయింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం ఫోటోలో ఉన్న మొత్తం మ్యాటర్ అయితే మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది అనమాట క్లియర్గా. గైస్ ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా మనం షేర్ చేసుకోవచ్చు, లేదా కాపీ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ఏం కావాలంటే అది చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చాలా చాలా యూజ్ అవుతుంది అన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ యాప్ వచ్చేసి అనమాట. ఎందుకంటే స్టూడెంట్స్కి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. బీటెక్ స్టూడెంట్స్కి కానీ సంథింగ్ ఎల్స్ ఎవరికైనా సరే. ఎందుకంటే వారు నోట్స్ రాస్తుంటారు. నోట్స్ రాసేసి ఏం చేస్తారంటే క్లారిటీగా ఉండదు, మనకి రైటింగ్ కూడా మనకి నీట్గా రాయరు.
కాబట్టి మనం ఈ యాప్ని యూస్ చేసి మనం ఈజీగా రైటింగ్ నీట్గా తెప్పించేసుకొని మనం నోట్స్ కూడా ఈజీగా రాసుకోవచ్చు అనమాట. సో చాలా యూస్ఫుల్ అప్లికేషన్ అనమాట ఇది వచ్చేసి. సో గైస్ ఈ వీడియో నచ్చితే కనుక సో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా నేను ఎటువంటి వీడియో చేసినా సరే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తెలుసుకొని అయితే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే